ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్ ఉపదేశసారం నుంచి 20వ శ్లోకము. వేషహానత స్వాత్మదర్శనం ఈశ్వదర్శనం స్వాత్మ రూపతః అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. తాను కాని ఉపాధులతో తాదాత్మ్యము వదిలి ఆ ఉపాధులందు వెలిగెడు తన స్వస్వరూపము తెలిసినట్లయినా తానుగా వెలుగునట్టి ఈశ్వర తత్వమును దర్శించును. అనగా తానే స్వయముగా ప్రకాశించినట్టి ఈశ్వర స్వరూపమని తెలుసుకొనును అని ఇక్కడ చెప్తున్నారు. జీవుడికి అజ్ఞానము ఉపాధి, అలాగే ఈశ్వరుడికి మాయ ఉపాధి అని అవి కనుక తొలగిస్తే అక్కడ నీకు దర్శనం అవుతుంది. ఉపాధులను తొలగిస్తే ఇద్దరూ ఒకటే. ఈ జీవుడికి దేహ తాదాత్మ్యము తొలగిపోవాలి. అది తొలగితే చైతన్యమని తెలిసిపోతుంది. ఇంతకుముందు శ్లోకాలలో చెప్పినటువంటి విగ్రహేంద్రియ ప్రాణదీతమః నాహం, ఇవన్నీ నేను కాదు అంటే విగ్రహాన్ని, ఇంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ నేను కాదు అని ఇక్కడ ఆ తర్వాత శ్లోకం ముందటి శ్లోకంలో చెప్పడం జరిగింది. ఈశ్వర సాక్షాత్కారము భగత్ సాక్షాత్కారం అన్న ఆత్మ సాక్షాత్కారమే. ఈశ్వరుడు నీకు ఎదురుగా నిలబడి దర్శనం ఇవ్వడం అనేది అది జరగదు. ఈశ్వరుడు అక్కడ ఎప్పుడైతే దర్శనము అంటేనే అక్కడ ఏమైపోయింది, అక్కడ దృశ్యం అయిపోయింది. దృశ్యం ఎప్పుడే కానీ జడమైపోతుంది. నీకు భగవద్ దర్శనం కలగాలంటే తానే స్వయంగా ప్రకాశించినట్టు ఈశ్వర స్వరూపమని తెలుసుకోమని ఇక్కడ అంటున్నారు. ఆ భగవంతుడి దర్శనము ఆత్మరూపంగానే జరుగుతుంది. అవిద్య, మాయ ఎప్పుడైతే తొలగిపోతాయో జీవేశ్వరుల మధ్య ఉన్నటువంటి భేదము నశించిపోతుంది. కనుక అభేద దర్శనము భేదము లేనటువంటి అనుభూతి ఏర్పడుతుంది అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు ఉపదేశ సారము ఈరోజు 25వ శ్లోకం. వేషహానత స్వాత్మదర్శనం ఈశ్వదర్శనం స్వాత్మరూపతః. ఓకే, అంటే తానుగాని ఉపాధులతో తాదాత్మ్యము వదిలి ఆ ఉపాధుల యందు వెలిగడి తన స్వస్వరూపము తెలిసినట్లయినా తానుగా వెలుగునట్టి ఈశ్వతత్వమును దర్శించును. అనగా తానే స్వయముగా ప్రకాశించునట్టి ఈశ్వర స్వరూపమని తెలుసుకొనును. ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ ఉపాధులతో తాదాప్యం అంటే ఈ అహంకారము, ఈ నేనంటే శరీరము అన్న భావనతో వీడు ఇంద్రియాలతో, మనస్సుతో, బుద్ధితో ఈ ఉపాధులన్నిటితోనూ తాదాప్యం చెంది ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే తాను గాని ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్తో వీడు ఎప్పుడైతే విడుదల పొందుతాడో, తాదాప్యం వదులుతాడో, అక్కడ అనుగ్రహము చేత తన స్వస్వరూపమే తనకు స్వయముగా ప్రకాశించినట్టు స్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. అంటే ఏ విధంగా తీసుకోవాలి అంటే వీడు వదలలేదు. తాదాప్యము వీడి చేతుల్లో లేదు గురువు గారు. అంటే నేనంటే శరీరము అన్న భావన కలిగి ఉన్నాడు వీడు. ఇక్కడ ఈ మాయా నేను వ్యక్తిత్వము తాను కాని దానితో తన ఉనికిని ఏర్పరచుకుంది. ఇక్కడ అవును, నీవెవరివంటే నేను దేవంటున్నాడు ఇక్కడ. అయితే ఆత్మ దేనితోనూ కలవదు. ఇక్కడ ఏమని చెబుతున్నారు స్టేట్మెంట్?
తాను కాని దానితో తనకు తానుగా ఉండక దేహమే తాను అన్న భావనని ఇక్కడ తలెత్తింది. Is it not? గురువు గారు అవును అవునవును. అయితే ఇది ఏమైనా ఆత్మని తెలుసుకోగలదా? ఉమ్. చెప్పు నాయన. తెలుసుకోలేదు గురువు గారు, అవును తెలుసుకోలేదు. ప్రకాశింప చేయగలదా? ఆ? ప్రకాశింప చేయగలదా పోనీ? అది కూడా చేయలేదు. అదే లేదు. ఇక్కడ చెప్పుకోవడానికి చాలా కంఫర్ట్ గానే ఉంటుంది. గురువు గారు మేము ఆత్మమై ఉంటూ దేహాత్మతో వచ్చింది కాబట్టి ఆత్మే ఈ పని చేస్తుందా అన్నట్టుగా ఉంటుంది. అవును. కానీ ఆత్మ మాత్రం చేయదు. గురువు గారు ఒకసారి మళ్ళీ చదువు వాక్యార్థం ఏమిటో. తాను గాని ఉపాధులతో తాదాప్యము వదిలి ఆ ఉపాధులందు వెలిగడి తన స్వస్వరూపము తెలిసినట్లయినా. ఇక్కడ ఎవరు తన స్వరూపం వదిలిపెట్టి అన్ని దేహంతో తాదాప్యం చెందేది? ఎట్లా తీసుకోవాలి మనం? స్వస్వరూపము తెలిసినట్లయినా అంటున్నారు. అది తెలుసుకునేది కాదుగా మరి. ఇప్పుడు ఒకవైపు ఏమో ఆత్మని ప్రకాశింప చేయలేరు. గురువు గారు జీవుడికి తెలియదు. అవును. ఉపాధులను ఆశ్రయిస్తున్నాడు అని మనం ఇక్కడ అంటున్నాం. ఎవరు ఆశ్రయిస్తున్నారు? ఆత్మ ఆశ్రయిస్తుందా? ఆత్మకు అన్యత్రమే లేదు, ఆశ్రయించే ప్రసక్తి లేదు. గురువు గారు మరి ఎట్లా, ఏ విధంగా మనం మహర్షి స్టేట్మెంట్ మనం తీసుకోవాలి? అంటే అక్కడ తాదాప్యము అంటే ఆలోచనే తాదాప్యము కాబట్టి ఆలోచన వదిలించుకోవాలేమో అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు తాదాప్యం చెందుతున్నారు? ఇది పాయింట్. ఈ మనస్సేగా ఉన్నట్టు. అవును. చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బుద్ధితో చూస్తున్నాం మనం. ఇది అవునవును. మాయా నేను చూస్తున్నది. నువ్వు అంత చెప్పుకున్నా, నీవే ఆత్మ చెప్పినా మరి ఆత్మ దేన్నన్నా ఉపాధి వెంట పడుతుంది. అది పడుతుంది. కాబట్టి ఎవరి నేను ఉపాధుల వెంట పడటానికి మూలమా దీనికి తెలియదు. ఏమైనా అవును గురుగారు, తన మూలం ఏదో తనకు తెలియదుగా. తెలియదు. కానీ దేహమే కానుకుంటున్నది. ఆత్మ అన్నట్టు అనుకుంటుంది దేహం లేదని. అసలు జీవుణ్ణి గుర్తించదు, దేహాన్ని గుర్తించదు. ఏమైనా గురువు గారు అవును, ఉపాధుల్ని గుర్తించదు. అసలు సృష్టినే గుర్తించదు. నీవెల రూపది స్వరూప జ్ఞానవంతు సృష్టి ఉండదు నాయన. నువ్వు సృష్టిని చూస్తున్నావు. నీవే ఆత్మ అని చెప్పి ఎంత చెప్పినా నీవు ఆత్మను గుర్తించలేవు. అందుకని ఏమన్నారు మహర్షి? అనుగ్రహం చేత ప్రకాశించినప్పుడు వెళ్ళిపోతుంది అన్నాడు. గురువు గారు అవును. ఏమైనా అర్థమైంది. అవును, అప్పుడు ఈ ఉపాధులన్నీ ఎగిరిపోతాయి. ఉపాధులు ఎగరటం కాదు, ఈ అహంకారం అదృశ్యమైపోతుంది. అన్నీ పోతాయి. అహంకారాన్ని అంటి పెట్టుకున్న ఉపాధులన్నీ పోతాయి. ఆత్మ ఉపాధులకు సంబంధం లేదు. ఆత్మ అంటే అహంస్మరణ.
ఆమస్మరణ తురీయంలో ఉంటుంది. ఏనాయనా? గురువు గారు, అవును. ఇక్కడ ద్వైతంలో దేహము జగత్తు దైవం అంటూ నీవు అవస్థాత్రయాలు తిరుగుతున్నావు. అవును. Is it not? అవును. సో ఉపాధులని ఆశ్రయించేది ఎవరు? విచారం చేయి. ఎవరు లేడు అక్కడ. అసలు ఉపాధిని ఎందుకు ఆశ్రయించాలి? అప్పుడు మాట అన్నాడు, ఈ అహంకారము ఆత్మ చేతిలో పనిముట్టు. ఆత్మ won't recognize this అహంకారం. గురువు గారు. సృష్టి అంగీకరించదు. ఇంకోటి, ఆత్మ అన్యత్వాన్ని యాక్సెప్ట్ చేయదు. గురువు గారు. అందుకని ఆదిశంకరులు ఏమన్నారు? చిచ్చడ గ్రంథి అన్నాడు ఈ మాయాదేవి. ఇటు ఆత్మ కాదు, పూర్తిగా అనాత్మ అనే దేహము కాదు, ఒక ఆర్టిఫిషియల్ నేను వచ్చింది బయటికి. ఏనాయనా? గురువు గారు, మధ్యలో ఈ అటు దేహము కాక ఆత్మ కాక ఒక ముడి. కాబట్టి నీవు ఎంత మాయలో నువ్వు ఆత్మను ఎంత చెప్పినా దీనికి అర్థం తెలుసుకునే అవకాశం లేదు. ఎప్పటికీ లేదు. పోనీ దీనంతా ఇది నష్టమయ్యే అవకాశం ఉందా? అది లేదు. ఇది తెలుసుకోను లేదు, తనకు తానుగా నష్టము కాదు. పైగా దేహం పుట్టుకున్నా పుట్టుక అంటుంది ఇక్కడ. నేనంటే దేహము, దేహం పోతే నేను పోతాను. అసలు ఈ ఉపాధుల్ని ఎందుకు ఆశ్రయిస్తుంది? వాసన వల్ల, కోరిక వల్ల. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? నీవా దేహం కాదు, దేహివి. ఆత్మ నీకు తెలియదు. అసలు ఇంకో రహస్యం ఆయన, గురువు. ఆత్మ నువ్వు తెలుసుకునే క్వశ్చనే లేదు. ప్రపంచాన్ని, సంసారాన్ని, ఇతరులని చూచినట్లుగా నీవు అన్యంగా ఆత్మని చూడలేవు, తెలుసుకోలేవు కూడా. సో ఆ చివరి సెంటెన్స్ చూడు ఏమన్నారు మరొకసారి. తాను గాని ఉపాధులతో తాదాప్యము వదిలి ఆ ఉపాధులందు వెలిగడి తన స్వస్వరూపము తెలిసినట్లయినా తానుగా వెలుగునట్టి ఈశ్వ తత్వమును దర్శించును. అనగా తానే స్వయముగా ప్రకాశించునట్టి ఈశ్వర స్వరూపమని తెలుసుకొనును. ఇక్కడ లేనటువంటి పాము తాడుందని తెలుసుకుంటుందా? తెలుసుకోలేదు. తన స్వరూపం అనంతమని జ్ఞాన వృత్తి చేత ఆత్మ ప్రకాశించిన స్థితిలోనే అది ఉంటుంది. గురువు. అహంకారం యాక్సెప్ట్ చేయదు, అనాత్మని యాక్సెప్ట్ చేయదు నాయన ఆత్మ. మనం ఎంతసేపటికి ద్వైత స్థితి నుంచి చూస్తున్నాం. నీవు అదేను విచారం చెయ్యి, ఈ ఉపాధులు పట్టుకుని ఉండొద్దు, అసలు ఆత్మే ఉపాధిని పట్టుకుందా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆత్మ ఏనాడు పట్టుకోదు.
నీవెంత తేలిగ్గా దేహం లేకపోయినా ఉన్నావా లేదా? గురుగారు ఉన్న నిద్రలో అదే జరుగుతుందిగా. అవును. నేను అన్న పట్టుకుంటే ఉమ్, నేనే పట్టుకోకపోతే ఆత్మని పట్టుకుంటుంది. ఉమ్. అహంకారమే పట్టుకోవట్లేదు. అవును. నాది అంటుంది అంతవరకు. ఉమ్. నిజంగాడు. గురుగారు. అవును. కాబట్టి ఎన్ని రకాలుగా ఉపదేశ సారంలో సూచించినప్పటికీ ఇది లేదు, ఉన్నది అహం స్ఫురణే, ఉన్నది ఆత్మే అని చెప్పటం. గురుగారా. ఏమైనా ఓకే. ఈ 30 శ్లోకాలు కూడా ఒకే పందాలో పెడతాయి. ఉమ్, ఉమ్. దాన్ని 2 భాగాలుగా విడగొట్టుకోవాలి. ఒకటి అహంకార ధోరణి, రెండోది ఆత్మ ధోరణి. గురుగారా. ఇక్కడ ఎలా ఉంది చూడు, పుష్పవారితం మనసుకి సంబంధించింది, మనసుకు సంబంధించింది. అవును. అనుగ్రహానికి సంబంధించింది. ఉమ్, ఉమ్. నిజమే, ఒకటే నేను ఉన్నది, 2 నేను లేవు. తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఉండదు. గురుగారు. అన్నాను. ఉమ్. సో ఏ విధంగా మనం దీన్ని అవగాహనకి తెచ్చుకుని నీవుగా నిలిచి ఉండాలి. అప్పటికీ నీకు తెలుసు దేహం లేకపోతే నువ్వు ఉన్నావని. అవును. నిద్రలో. అవును. కాసేపు ఆలోచన లేకపోతేనే నీ దేహము, ఈ జగత్తు, ఈ సంసారము అంతా దృశ్యమైపోతుందిగా. గురుగారు. అవును. అటునైనా దేహం ఉన్నట్టు గాని, జగత్తు ఉన్నట్టు గాని, ఇతరులు ఉన్నట్టు గాని ఎప్పుడైనా వాళ్ళు చెప్పారా? చెప్పలేదు కదా. నీవు ఉపాధిని ఆశ్రయించి నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుంటావు. ఎవరు? ఈ మాయా నేను. ఆత్మ మటుకు ఆ పని చెయ్యదు. చెప్పుకోవటానికి నీవే ఆత్మవి, నీవు ఆత్మగా ఉండు, ఆత్మని విడిచి నీవు లేవు, విచారించు, దేహంతో నువ్వు కలవు, నువ్వు దేహివి, దేహం కలిగినంత మాత్రాన నువ్వు దేహం ఎట్లా అవుతావు? ఈ దేహం నాది, ఈ సంసారం నాది, ఈ ఇల్లు నాది అన్నావు, అంత మాత్రం చేత నువ్వు ఆ ఇల్లు అవుతావా? కావు కదా. కాదు. అవుతాయి. కానీ ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే నీకు బంధం ఏర్పడుతుంది. ఆలోచన రహితమైనప్పుడు ఏమి లేదు అక్కడ. గురుగారు. ఆలోచిస్తే ఉపాధి, ఆలోచించలేకపోతే ఉపాధి లేదు. లేదుగా. ఆలోచన ఎవరు చూడకపోతే అటువారు ఎవరు లేరు నాయన, ఎవరు లేరు. కాబట్టి ఎవరు ఎవరిని గుర్తించాలి కూడా చెప్పాను. ఆత్మ జీవుణ్ణి, జగత్తుని, ఈశ్వరుని గుర్తించదు. జ్ఞాన వృత్తితో
తనకు తానే తనలో ఉంటుంది. Is it not? గురుగారు అవును. పోనీ ఈ మాయా నేను ఏమైనా గుర్తిస్తుందా? అంతసేపటి జగత్తు, సంసారము, కాలము, గతము, భవిష్యత్తు, బంధాలు, మోక్షాలు ఇట్లా అంటుంది. ఇది తనలో ఉన్న వాసనలని బయట చూస్తుంది, కామక్రోధాలని బయటకు వస్తుంది. అంతవరకు గురుగారు. కాబట్టి ఉన్నది ఒకటే నేను. ఆ నేనుకి కర్తృత్వం వచ్చినట్లుగా ఉంటుంది. ఉన్న తాడుకి పామైనట్లుగా ఉంటుంది. తాడు పాము కాలే. అవును, బయట నుంచి ఆపాదించబడ్డది. తాడు నుంచి ఆపాదించబడ్డది కానీ బయట దృష్టి నుంచి ఆపాదించబడ్డది. కాబట్టి ఎవరు చూస్తున్నారు అవును, అన్యత్వాన్ని? ఎవరంటున్నారు ఇదేమంటే నేనని? ఆత్మని ఎప్పుడైనా అంత పొరపాటునైనా లేదు కదా. గురుగారు లేదు. కాబట్టి బుద్ధి చేత, వివేకము చేత విచారించమని అంటున్నారు ఇక్కడ. ఉపాధులతోటి నీవు అసోసియేట్ కాకపోతే, థాట్ ఫ్రీ అయితే, ఆలోచనే తల ఎత్తకపోతే నీవు మూలంలోనే ఉంటావు అని బయట దృష్టితో చెప్పడం. గురుగారు అవును. అవునా? అవునవును. ఇంకేమైనా ఉందో చెప్పుకొని అదే అంటే ఇప్పుడు అది ఉపాధులతో, ఇప్పుడు ఉపాధులు అంటే ఇవే కదా గురువు గారు, శరీరము, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, ఇవేగా ఉపాధులు, ఇన్స్ట్రుమెంట్స్ తో. అవును, వీటిని వాడుకుంటుంది అది. ఎందుకు? నీ వాసన వల్ల. పరోక్ష జ్ఞానం అంతా కూడా ఉపాధులతోనే కూడుకుని ఉంది. మరి అంటే ఉపాధులు, మనస్సు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ శరీరము, అవి ఇన్స్ట్రుమెంట్స్ అయినా వాటితో ఎవరైతే తాదాప్యము చెందుతున్నారో వాడు వదులుకోవాలంటున్నారు ఇక్కడ. ఆ ఉపాధులు ఉపాధులు తనంత తానుగా వదులుకోలేవు. ఇక్కడ ఆలోచించవద్దు అన్నప్పుడు నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎలా ఉన్నావు? వదులుకునే ఉన్నావుగా. నిద్రలో ఏ ఉపాధి ఉంది నీకు? శరీరం లేవు, ఇంద్రియాలు లేవు, ఏ పని చేయట్లేదు అక్కడ. అవును. కాబట్టి నిద్ర నుంచి బయటికి వస్తున్నప్పుడు దేహాత్మవృత్తి జనించే లోపు ఆ స్థితిగా నువ్వు ఉండమంటున్నాడు. పాయింట్ అది. అంటే వీడే తాదాప్యం చెందుతున్నాడు, నిద్రలో మళ్ళీ వదిలించుకుంటున్నాడు. ఇక్కడ ఆత్మ నుంచే వచ్చినట్లుగా అనిపిస్తుంది. తాడు నుంచే పావు వచ్చినట్లు అనిపిస్తుంది. ఎవరికి అనిపిస్తుంది? చూడబోతే అట్టివాడెవడు లేడు. పాము లేదు, ఉన్నది త్రాడు. ఆత్మకేం అనిపించదు నాయన. ఈ విధంగా తీసుకోండి. అహం స్మరణ, అహం దేహం. అహం స్మరణకి సృష్టితో సంబంధం లేదు, జనన మరణాలతో సంబంధం లేదు, మాయతో సంబంధం లేదు. కానీ
ఈ మాయ నడవటానికి ఆధారం ఆస్ఫురణ. అహం స్ఫురణ లేనిదే మాయ ఫంక్షన్ కాదు, ఉపాధుల ఫంక్షన్ కావు, అవస్థల ఫంక్షన్ కావు, జనన మరణాలు కూడా ఉండవు. గురువు గారు అవును. ఆధారమే కానీ అంత మాత్రాన అహం స్ఫురణ అహం దేహం రెండు ఒకటి కాదు. కాదు కదా, ఆ రెండు ఆపోజిట్స్. పైగా ఇది అజ్ఞానం అయితే అది జ్ఞానము. ఇది అసలు లేదు. లేని దానితో ఉన్న సత్యం వ్యక్తి కానీ ఎలా తెలుసుకుంటావు? కుదరదు కదా. అవును అవును. సర్పరచు భ్రాంతిలో తాము తెలుసుకోగలదా తాడ ఉంటుందని? తెలుసుకోలేదు. చాలాసార్లు ఏమంటున్నారు మహర్షి, ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది, ఇది లేదు. మరి లేనిది ఆత్మను ఎలా తెలుసుకుంటుంది? కానీ మరి అదే లేనిది అని చెప్తున్నారు, మళ్ళీ ఇక్కడ ఆ తాదాప్యం వదులుకోవాలని చెప్తున్నారు. ఆ వదులుకోవటము కూడా వీడి చేతుల్లో లేదు. ఒక అజర్భం నడిపిస్తుంది వాసన ప్రభావం చేత. వీక్షణం ఏ విధంగా ఉండాలి చెప్పినట్టు. సో దీనికి ఆప్షన్ లేదు. ఇట్ హాస్ నో ఆప్షన్. ఒకవేళ దీనికే కనుక ఆప్షన్ ఉంటే ఆత్మ కంటే విశిష్టమైనటువంటి జ్ఞానంగా ఉండాలి. ఇది లేదు, ఇంకా గొప్పదై ఉండాలి. అంతే కదా. సో మనం ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి, ఏ విధంగా నిశ్చలత్వానికి రావాలి? కాబట్టి ఒకటే నేను సంకల్పములు తలెత్తకపోతే అది ఆత్మగానే ఉంటుంది. అందుకే మౌనము, అందుకే శరణాగతి. ఏమైనా గురువు గారు అవునవును. ఆర్ గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురువు గారు. అవును, అంటే తాదాప్యము తనకు తానుగా వదిలించుకోలేదు కాబట్టి ఇదే మనస్సుతోనే ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోవాలి. ఇంతకీ ఎవరు చేయాలి పని? ఎవరు చెయ్యాలి? నీవా ఒక దాని మీద ఆధారపడి పనిచేస్తున్నావు. స్వయం ప్రకాశం లేదు దీనికి. అంటే ఎలా ఉంటుందంటే ఆత్మే ఈ విధంగా ఉన్నదా అన్నట్టుగా ఉంటుంది, తాములాగా అయిందా అన్నట్టుగా ఉంటుంది, ముత్యం చెప్పే వెండిగా కనబడుతుందా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇంతకీ చూచేది ఎవరు? తెలుసుకునేది ఎవరు? నాన్ ఎగ్జిస్టింగ్. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, జీవుడు ఒక వస్తువు, ఫ్యాంటమ్, ఉపాధులు లేక పోకలే. వీడే ఒక ఊహా వస్తువు కాబట్టి ఇక వీడు ఊహ అయితే ఉపాధులు కూడా ఇంకా అది కూడా ఊహే కదా. ఆదిలోనే తుంచేస్తే ఇంకా అసలు దాని తర్వాత అవసరం లేదు ఇంకా. ఆత్మ తెలుసుకోలేడు. అవునవును. ఆత్మకి దీనికి రాకపోకలు లేవు. ఆత్మ ముక్కలై
జీవుడు జగత్తు ఈశ్వరుడు అయిందా? అది కాలేదు. ఇంకో రకంగా తీసుకుంటే జీవ బికమింగ్ ఆత్మ ఏమన్నా ఉందా? అది లేదు. ఆవు బికమింగ్ రూప్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. నువ్వే అంటావు అసలు పావే లేదు, తాడే, నేను పొరపాటు పడ్డాను అంతవరకు. అవునవును. కాబట్టి ఈ మెసేజ్ ఎంతవరకు తీసుకోవాలి? నీవు ఉపాధుల్ని ఆశ్రయించవద్దు, ఆలోచన రహితంగా ఉండు, అంతర్ముఖమై ఉండు, సవారితమై ఉండు. గురుగారు, అవును. ఇంద్రియాలు వెంబడి పరిగెత్తకుండా. ఒక్కసారి పూర్తిగా చదువు, ఇంకేమైనా ఉండేమో చూద్దాం. మిస్సింగ్ లింక్స్. గురుగారు, తాను గాని ఉపాధులతో తాదాత్మ్యము వదిలి ఆ ఉపాధుల యందు వెలిగెడు తన స్వస్వరూపము తెలిసినట్లయినా తానుగా వెలుగునట్టి ఈశ్వ తత్వమును దర్శించును. అనగా తానే స్వయముగా ప్రకాశించునట్టి ఈశ్వర స్వరూపమని తెలుసుకొనును. ఇక్కడ ఎందుకు ఈ మాట చెబుతున్నారు? జీవుడు జగత్తు ఈశ్వర భావాలు ఉంటాయి. అవునవును. ఆ ఈశ్వరుడు ఎవరో కాదు, ఆత్మేను. జగత్తు కాదు, ఆత్మేను. ఈ జీవుడు విడిగా లేడు, వీడే ఆత్మ. అట్లా గురుగారు, పోస్ట్ రియలైజేషన్ లో ఎలా ఉంటుందో సూచిస్తున్నారు ఇక్కడ. అవును. తానే ఈశ్వరుడుగా ప్రకాశించు స్థితి ఏర్పడుతుంది. మహర్షి కూడా ఇదేమని అన్నారు, దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, నువ్వు అనుకునే దైవము ఆత్మే. మరి ఈశ్వరుని ఎట్లా దర్శిస్తావు? ఇదిగో స్వరూప జ్ఞానమే ఈశ్వర దర్శనము. అవునవును. అవును. ఇంకో మాట ఏమన్నారు, భగవంతుణ్ణి దర్శించడానికి నీవు మిగులుంటే కదా అన్నారు. ఆత్మని నీవు దర్శించటానికి మరి అహంకారము దయాత్మకత ఉండాలిగా, ఉండదు చెప్పరు. వీడు దర్శించలేడు, ఆ సత్య ప్రకాశంలో వీడు ఉండడు. వెరీ సింపుల్. ఒక సందర్భంలో మనిషిదే అంటారు, తన ఉనికి ప్రకాశంలో తను లేకుండా పోతాడు. గురువు గారు, అంటే ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది అని చెప్పండి. ఒకవైపు ఏమో అజ్ఞానమే లేదు, ద్వైతమే లేదు, అవస్థలు లేవు, జనన మరణాలు లేవు. సత్యమా ఈ మనస్సుకి అహంకారానికి అందదు. ఇది చాలా తక్కువ మందిలో తిరుగుతుంది ఈ మనస్సు. అయా శ్రీనివాసరావు గారు, ఏమన్నా ఉంది చెప్పండి. యూ కెన్ ఆల్సో త్రో సంథింగ్. ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఉన్నది ఒకటే. అయితే అది ఉంటుంది, లేకపోతే ఇది ఉంటుంది. ఈ ఏదో ఒకటే ఉంటుంది, ఒకటి ఉండదు. ఎట్లా అంటే దాని చీకటి వెలుగులాగా. చీకటి ఉన్నప్పుడు వెళ్తారు ఉండదు, వెళ్తారు ఉంటే చీకటి ఉండదు. జ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానం ఉండదు, అజ్ఞానమే ఉంటే జ్ఞానం తెలియదు. కనుక ఉన్నది ఒకటే ఉంటుంది. దాని వెలుతురులో ఇది కొట్టుకుపోతుంది.
అంటే సూర్యరశ్మి చూడంగానే నక్షత్రాల యొక్క వెలుగలా వెలవెలా పోతుందో ఆత్మ యొక్క ప్రకాశంలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఇవంటూ ఉండవు. ఇది తెలుసుకుంటుందంటే లేని పాము తాడని తెలుసుకోలేదు. ఇది అర్థమవుతున్న విషయం. ఉన్నది ఒకటే. అంటే సాధన మొదలు పెట్టేటప్పుడేమో తత్వమసి అని చెప్తాడు గురువు. కొంతకాలానికి సాధన చేయగా అహం బ్రహ్మస్మి అని అనుకుంటాడు సాధన చేశాయని. పోస్ట్ రియలైజేషన్ అని దాకా మీరు అన్నారు. అది తెలిసిన తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం బ్రహ్మమయం అనే ధోరణిలోకి వస్తాడు. ఇది ఒక్కసారిగా వస్తుందని మనం చెప్తూ ఉంటాం, కానీ కాలక్రమేణా వారికి అనుభవంలో సాధనలో ఈ చివరి రియలైజేషన్ వచ్చినప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ భావానికి రాగలుగుతాడు. అప్పటిదాకా ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్ తో నేను అని ఉపాసన ఆశ్రయించినంత కాలం అది తెలియదు. ఎప్పుడైతే ఉపాధిని ఇతను ఇగ్నోర్ చేసి ఇది కాదు నేను, ఆ వాహనం తాను కాను ఎట్లా అనుకుంటున్నాడు, ఇది కూడా ఒక వాహనం కాబట్టి ఇది కూడా తాను కాదు, తాను వేరు తన వాహనం వేరు అనేటువంటి బుద్ధి ఎప్పుడైతే జనించిందో అప్పుడు దీని భావం వెళ్ళిపోయి ఆ భావంతో ఏకీకృతం అవుతాడని నా ఉద్దేశం. ఇక్కడ వ్యక్తిగతంగా ఆత్మని దర్శించలేండి ఆయన. వ్యక్తిత్వం అనేది పూర్తిగా అదృశ్యమైపోతుంది. సాధన లేదు, సాధన చేసేవాడు లేదు, సాధించేది కాదు. అందుకని ఏమంటున్నారు, నువ్వు ఉపాసన వెంట వెళ్ళవద్దు, నిశ్చలంగా ఉండు. అదొక సూచన. ఆ తర్వాత అనుగ్రహం చేత ప్రకాశించాలి. ఎలా ఉంటుందంటే ఉన్నాను అన్న ఎరుక ఏ మార్పు లేకుండా ఉంటుంది. ఆలోచన వచ్చినప్పుడేమో ప్రేమ జగత్తు సంసారం కనబడుతుంది, రానప్పుడేమో అది ఆత్మగానే ఉంటుంది. ఆత్మే ఈ విధంగా ఉంది అన్నట్టుగా ఉంటుంది. ఒకసారి కనుక ఈ మనస్సు, ఈ అహంకారము నష్టమైతే మళ్ళీ తిరిగి ఆలోచన రాదు. చూడటానికి నాలో మాత్రం ఉంటుంది, తాడులాగా వేయించిన గింజలాగా, కానీ మీకు ఆలోచనలు ఉండవు. జీవుణ్ణి బంధించేది ఆలోచన. ఆలోచన లేని మనస్సు అహంస్ఫురణగా ప్రకాశిస్తుందని ఆయన చెప్పుకోవటం నేను కాబట్టి. దాన్ని మహర్షి వారు కూడా సత్య మనస్సే ఆత్మ. ఏ ప్యూరిఫైడ్ ఈగో ఈజ్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ ది ప్యూరిఫికేషన్? థాట్ ఫ్రీ, అటాచ్మెంట్ ఫ్రీ, ఉపాధి ఫ్రీ, సంకల్పం ఫ్రీ. ఆలోచన రావటంలే. ఇప్పుడు కూడా మీకు ఆలోచన లేకపోతే మీ దేహం కూడా మీరు గుర్తించలేరు. ఎదురుకుండా ఏమన్నా కనపడదు, కళ్ళు తెరిచే ఉంటారు. ఆ జ్ఞానం దృష్టి పరోక్షమైనప్పుడే మీకు అన్యత్వం కనపడుతుంది. ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా లోపల ఉన్న భావాన్ని బయట చూస్తారు. ఎప్పుడైతే భావశూన్యానికి వస్తారో, అసోసియేట్ కారో, థాట్ ఫ్రీ అవుతారో, అన్నిత్వాలు చూచేది తను తాను చూసుకుంటుంది. అదే రియలైజేషన్. ఒకవైపు ఆత్మ దేన్ని చూడదు. ఇక్కడ చూచేది ఎవరు? అడు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. ఇతను పిశాచం అన్నారు, గోస్ట్ అన్నాడు, ఆర్టిఫిషియల్ నేను అన్నాడు, మాయావి అన్నాడు, పరిమితమైన లోయర్ సెల్ఫ్ అన్నారు. ఇట్లా ఇన్ని రకాలుగా వర్ణించారు ఈ అహంకారాన్ని.
ఈ లేని దానికి ఎన్ని శాస్త్రాలు అన్నాడు, పైగా ఎన్ని బోధలు. Is it not? ఏది ఏమైనా స్వరూప జ్ఞానం అనేది అనుగ్రహం చేతనే అది ప్రకాశించినప్పుడే ఈ స్టేట్మెంట్లకి సర్వం కలిగిన బ్రహ్మన్నా, ఉన్నది అదన్నా, సృష్టి లేదన్నా, జననమన్నా లేవన్నా అప్పుడు అర్థమవుతుంది తప్ప ముందుగా ఈ వ్యక్తిత్వానికి అది అర్థమయ్యేది కాదు. మనస్సుకి అందదు, అవస్థలకి అందదు, ఆలోచనకి అందదు. ఏమైనా అందుకనే అది అది అంటున్నాం. అయాం దట్ అయాం అంటున్నారు. ఏమైనా దట్ అంటే ఏమిటి? ఆత్మ. అయాం నేను ఏమనుకుంటున్నాను, కానీ దిస్ అయాం ఇస్ దట్ అయాం ఓన్లీ. అందుకని మార్చేమంటారు, అయాం ఇస్ ది రియాలిటీ, అయాం దిస్ ఆర్ దట్ ఈస్ అన్రియల్. అన్రియల్ అంటే ఏమిటి?